హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ ఎండలకి చాలా స్ట్రెయిన్ అవుతున్నానండి. అటు ఫోటోలు చేయలేక, ఇటు వీడియోలు ఇవన్నీ చేయలేకపోతున్నానండి. అందుకే వీడియోలు చేయట్లేదు. ఈరోజు మీకు నేను బగారా రైసు, దాంట్లోకి కాంబినేషన్‌గా నాటుకోడి పులుసు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, 4 యాలకులు, ఒక 5, 6 లవంగాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర మరీ మెత్తగా కాకుండా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. నాటుకోడి కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, మనం బాయిలర్ కోడిలాగా చేయకూడదండి. నాటుకోడి ప్రాసెసే వేరుగా ఉంటుంది. చూసారా, ఈ మసాలా వేగుతుంటే మంచి అరోమా వస్తుంది. ఒక 2 నిమిషం పాటు వేపుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక 200 గ్రాములు ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే ఒక 5-6 చీల్చిన పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ బ్రౌన్ కలర్ కాకుండా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు వేసానండి. కాకపోతే మా ఆవిడకి కంగారు ఎక్కువ కదా, కెమెరాలు ఆపేసింది. 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు. మన నాటుకోడికి ఇలా రాళ్ళ ఉప్పు వాడుకుంటేనే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఇలా వేసుకున్నాం కదా. శుభ్రంగా కడిగిన 1 కేజీ నాటుకోడి. ఇప్పుడు విజిల్ కాకుండా ఊరికి మూత అలా పెట్టేసి ఒక 4 నిమిషాలు మగ్గించుకుందాం. 4 నిమిషాలు అయిపోయిందండి. చికెన్ ఇలా మగ్గించుకున్నాం కదా. ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, అలాగే టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఈ కారం కూడా ముక్కకు పట్టేటట్టు 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. కలపాలి, మొక్కలన్నీ కరెక్ట్గా సర్దాలి నీళ్ళల్లో మునిగేటట్టు. ఈ చికెన్ ఉడికేలోపు నేను ఒక 30 గ్రాముల జీడిపప్పుని, 30 గ్రాముల ఎండు కొబ్బరిని ఇలాగ కొద్దిగా ఎరుపు వచ్చేలాగా డ్రై రోస్ట్ చేశానండి, ఆయిల్ లేకుండా. ఇప్పుడు వీటిని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. 5 విజిల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎయిర్ అంతా పోయేంత వరకు ఇలాగే ఉంచుతాం. చూశారు కదా, కుక్కర్లో కూడా ఎయిర్ మొత్తం పోయింది. చూసారా, ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కాజు కొబ్బరి పేస్ట్ను వేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బగారా రైస్కి ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు బాస్మతి రైసు, మన వెయిట్ ప్రకారం అయితే 1/2 కేజీ ఉంటాయండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగి 1 గంట పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్. మీరు వంటే కనుక అచ్చంగా నెయ్యితో అయినా చేసుకోవచ్చండి, లేదా 50-50 2 స్పూన్లు వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, 2 స్టార్, 1 టేబుల్ స్పూను షాజీరా, ఒక 3 బిర్యానీ ఆకు. ఇప్పుడు ఇందులోనే పొడవుగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిందండి. మనం గంట ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ను కూడా వేసుకుందాం. వాటర్ అంతా శుభ్రంగా వార్చుకోవాలండి, లేదంటే మన కొలత తేడా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు. నేను 2 గ్లాసుల రైస్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఫ్రై చేసుకుందాం. 3 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ తీసుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. వాటర్ అంతా దగ్గర పడిందండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా తరుగు, ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా, మన బగారా రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి.